అందరికీ జై భీమ్. నా పేరు హాజీ ఆరిఫ్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధిని. దళితుల ఓటింగ్ మీద అధికార పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న అభిప్రాయాలను మీకు తెలియజేస్తాను. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు ఓటేయాలనేది ఆలోచించవలసిన అవసరం ఉంది. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై విజయవాడలో రాయితో దాడి చేయడం జరిగింది. గతంలో కోడికత్తి అటాక్ చేయించుకొని ఆయన సింపతి పొంది మరి అధికారంలో రావడం జరిగింది. మరి ఎలక్షన్ టైంలో మళ్ళీ రాయి దాడి ఆయనే చేపించుకున్నాడా లేకపోతే జరిగిందా? అంతమంది పోలీస్ వ్యవస్థ సమక్షంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరగడం అనేది ఖండించాల్సిన విషయమే. ఇన్నాళ్ళు ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగినటువంటి దళితుల మీద దాడుల్ని, మరి వాళ్ళ మీద జరిగిన హింసాకాండల్ని మరి మన దళితులు, వైఎస్ఆర్సీపీ పార్టీని అభిమానించే నాయకులు మరి దీని మీద ఎలా స్పందిస్తారో నాకు తెలీదు. కానీ దళిత సోదరులు, నేను చెప్పేటువంటి ఈ అంశాల గురించి ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకొని నేను చెప్పేటటువంటి మాటల్ని మీరు దీనికి సమాధానం చెప్తారని చెప్పేసి భజన పరులు మరియు వైఎస్ఆర్సీపీ దళిత నాయకులకి ఈ వీడియో అంకితం. మాస్క్ పెట్టుకోలేదని చీరాలలో ఎలిచర్ల కిరణ్ని కొట్టి చంపి పోలీస్ జీపు నుండి దూకి చచ్చాడని కేసు క్లోజ్ చేశారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని బట్టలిప్పి జంతువుని కొట్టినట్టు పబ్లిక్లో కొట్టి చంపేశారు. మామిడి పళ్ళు దొంగతనం చేశాడని నేరం మోపి సింగంపల్లిలో బిక్కి శ్రీనుని చెట్టుకి ఉరేసి చంపేశారు. మా మట్టి మాఫియాని అడ్డుకున్నాడని విశాఖలో వడ్లముడి నాగేంద్ర అని కాళ్ళు చేతులు బండరాయికి కట్టేసి బావిలో తోసేసి చంపేశారు. మా అక్రమ సంబంధాల రహస్యాలు తెలుసుకున్నాడని కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చావగొట్టి శవాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేశారు. సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబు నేనే మర్డర్ చేశాను అని కాలర్ ఎగరేసి చెప్తున్న ఛార్జ్షీట్ ఫైల్ చేయకుండా బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చి భారీ ర్యాలీ పెట్టి ప్రభుత్వ లాంఛనాలతో ఊరేగించారు. మా పార్టీకి దగ్గరుండి ఓట్లు వేయించిన పామిడిపాటి కోటయ్యను తెనాలిలో నరికి చంపినోడికి పార్టీలో స్థానం కల్పించారు. మాకు ఎదురు తిరిగాడని మాలకపల్లిలో పొలంలో పనిచేసుకుంటున్న గడ్డం సీనుని కొట్టి చంపి నోట్లో బట్టల మీద పురుగుల మందు పోసి ఆత్మహత్య చేసుకొని చచ్చాడని కేసు క్లోజ్ చేశారు. దళితులు పోరాటాలు చేస్తే 6 నెలల తర్వాత శవాన్ని బయటకు తీసి చేసిన రీపోస్ట్ మార్టంలో రిపోర్టుని కూడా బయట పెట్టాం. చల్లబడిన పకోడీలు ఇచ్చాడని కీర్లంపూడిలో ప్రకాష్ పకోడీల బండిని స్కార్పియోతో గుద్ది 10వ తరగతి చదువుతున్న అతని కొడుకు ప్రాణం తీస్తే కేసు కూడా ఫైల్ చేయలేదు. తిని చెత్త బుట్టలో పడేసే ఎంగిలి ప్లేట్ల మీద మా బాబాసాహెబ్ బొమ్మ ఎందుకు వేశారని అడిగినందుకు రావులపాలెంలో కాలేజీకి వెళ్ళి చదువుకునే 18 మంది దళిత బిడ్డలను జైల్లో వేసి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మాకే పోటీగా నిలబడతారా అని సామర్లకోటలో వాలంటీర్తో గొడవపడ్డాడని సాకు చూపించి తప్పుడు కేసులు పెట్టి హింసించి గిరిని ఆత్మహత్య చేసుకునేలా చేశారు. మాకు ఎదురు నిలబడినందుకు తొండంగిలో నడిపల్లి రాముణ్ణి రాళ్లతో కొట్టి గొంతు కోసి చంపేశారు. కోనసీమకు అంబేద్కర్ జిల్లా అని పేరు పెట్టినందుకు అల్లర్లు హింస చేసి బస్సులు రైళ్లు తగలబెట్టి అల్లకల్లోరం సృష్టించిన బాబాసాహెబ్ అంబేద్కర్ని ఘోరంగా అవమానించిన వాళ్ళ మీద కేసులు కూడా మాఫీ చేసి వాళ్లను సంఖ ఎక్కించుకున్నారు. దళితులకు గుండు కొట్టే సాంప్రదాయం మొదలుపెట్టిన తోటా త్రిమూర్తులను పార్టీలో ఆహ్వానించి పదవులు ఇస్తున్నారు. ఇంకో శిరోమండనం స్పెషలిస్టు జక్కంపూడి రాజాకి పదవులు ఇస్తున్నారు, అధికారం ఇస్తున్నారు. వీళ్ళందరినీ మించిన డోర్ డెలివరీ ఎక్స్పర్ట్ అనంతబాబుని భుజాన ఎక్కించుకొని తిరిగారు. దళితులకు చెందినటువంటి పథకాలు తీసిపడేశారు, సప్లాన్ నిధులు తీసేశారు, కార్పొరేషన్ రుణాలు తీసిపడేశారు, మెడికల్ సీట్లో రిజర్వేషన్లు కూడా పీకిపడేశారు, ఉద్యోగాల్లో ప్రమోషన్లకు రిజర్వేషన్లు తీసిపడేశారు. ఎదురు తిరిగిన ఎస్సీల మీద ఎస్సీ సోదరులనే రెచ్చగొట్టి ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా పెట్టించారు. అమ్మఒడి, పింఛన్ డబ్బులు, భరోసాలు ఇలా నేనిచ్చిన చిల్లర డబ్బులు తీసుకొని బతకండి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు.